2025 డిసెంబర్ నాటికి డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని అధికారుల్ని ఆదేశించినట్టు సీఎం చంద్రబాబు చెప్పారు. 2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నామని, పక్కా ప్రణాళికతో పోలవరాన్ని పూర్తి చేస్తామన్నారు. ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి ఆలస్యం జరగకూడదన్నారు. నిర్ణీత సమయంలో అమరావతి, పోలవరం పూర్తయితే తెలంగాణతో సమానంగా అభివృద్ధి చెందేవాళ్లమని, రాష్ట్రానికి రెండు కళ్లైన అమరావతి, పోలవరాన్ని నిర్లక్ష్యం చేసి అంధకారం మిగిల్చారని విమర్శించారు. ఈ రోజు యాక్చువల్ పరిస్థితి మీరు చూస్తే ప్రాజెక్ట్ సివిల్ వర్క్స్ అన్ని 71.93 ఆ రోజు మేము చేశాం. 3.84% మాత్రం వాళ్ళు చేశారు. ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళా అన్ని ఘాట్లో పెడుతూ 1.02 చేశాం. 76.79% అయింది. అదే మరి పోలవరం రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్, ఇంకొక పక్క LA అండ్ R&R ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. 2026 మార్చి నాటికి డయాఫ్రమ్ అన్నారు, కానీ నేను చాలా స్పష్టంగా చెప్పింది డిసెంబర్కే పూర్తి చేయమంటున్నాం. 2025 డిసెంబర్కే డయాఫ్రమ్ వాల్ పూర్తి కావాలని. ECRF గ్యాప్ 1 డిసెంబర్ 10న పనులు మొదలవుతాయి. 26 ఫిబ్రవరిలో పూర్తి చేస్తా ఉన్నారు. అవసరమైతే ప్రీపోన్ చేయమంటున్నాం. ECR గ్యాప్ 2 పనులు మొదలైనాయి. 27 డిసెంబర్ అంటున్నారు, కుదరదు, ఇంకా ముందే చేయాలన్నాం. కనీసం 26 మే, జూన్, జూలై లోపల చేస్తే మనకు ఒక సీజన్ కలిసి వస్తుంది. నేను చెప్పింది బ్రాడ్ మైల్ స్టోన్స్. దీనికి డీటెయిల్డ్ గా కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ తయారు చేయాలి. ఏ డేటుకు ఏ పని ఎంతవరకు అవుతుంది, దానికి ఫ్లో చార్ట్ కూడా, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ తయారు చేయాలి. ఈ క్లారిటీ ఎగ్జిక్యూట్ చేసే ఇంజనీర్లకి, అటు CWC, ఇటు PPA, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఎక్స్పర్ట్స్ కమిటీకి కూడా క్లారిటీ ఉండాలి. దీంట్లో ఏ మాత్రం కూడా కాంప్రమైజ్ లేదు. ఏదైనా కానీ క్లియరెన్సెస్ కావాలంటే ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవాలి. పోలవరం, అమరావతి రెండు కూడా టైంలో అయి ఉంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కుడి ఎడమగా ముందుకు పోయేవాళ్ళం. ఈరోజు ఎక్కడో వే బిలోకి వెళ్ళిపోయాం. ఈ 5 ఏళ్లలో అధఃపాతాళానికి వెళ్ళిపోయాం మనం. కనీసం ఈ రెంటి పైన శ్రద్ధ పెట్టి ఈ రెండు చేస్తే మళ్ళా రాష్ట్రం ఘాట్లో పడుతుందని చెప్పి రాత్రింబగుళ్ళు కష్టపడితే రాష్ట్రానికి ఉండే రెండు కళ్ళు పొడి చేసి అంధకారాన్ని సృష్టించే పరిస్థితికి వచ్చారు. జరిగిన నష్టాన్ని, జరిగిన విధ్వంసాన్ని తిరిగి రికవర్ చేయలేం, కానీ పని చేశారు. అందుకే 11 సీట్లు ఇచ్చారు. 11 సీట్లు ఇచ్చారు అంటే అది ఆ 11 సీట్లు డిజర్వింగ్ గా కాదా అది వేరే విషయం. ఐఎమ్ నాట్ డిబేటింగ్ దాట్ టుడే. ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ పొలిటికల్. ఇది ఒక కేస్ స్టడీ. భారతదేశ చరిత్రలో ఎలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేసినా కూడా బుకాయించే పరిస్థితి ఉన్నారంటే క్లియర్ గా బైఫర్కేషన్ యాక్ట్ లో ఉండే ప్రాజెక్ట్ ఇది. దానికి 45.75 ఉంది. దానికి ఒకసారి పెట్టిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. ఇచ్చిన దాన్ని తగ్గించాడు, ఇతను లెటర్ పెట్టి 41 చేశాడు. సిగ్గు లేకుండా మళ్ళా మాట్లాడుతాను అంటే ఏదంటే అది. అంటే మనం ఏది మాట్లాడినా కొంతమంది అని వింటారు అని మాట్లాడి తప్పు.